సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. సో ఈరోజు రిటైర్మెంట్కి సంబంధించి మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే మనం డబ్బుల్ని ఎంత అక్యుములేట్ చేయగలుగుతాం, అండ్ దాంతోపాటుగా ఈరోజు మనకున్నటువంటి ఖర్చుని ఒక 30 years తర్వాత, అంటే ఈరోజు మనకు ఉన్నటువంటి ఒక 50,000 ఎక్స్పెండిచర్ 30 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది, ఆ ఎక్స్పెండిచర్ని మీట్ అవ్వాలంటే మన దగ్గర ఎంత క్యాష్ అనేది మన దగ్గర అక్యుములేట్ చేసి ఉండాలి. సో అంత క్యాష్ని అక్యుములేట్ చేయాలంటే మనం మంత్లీ ఎంత సేవ్ చేసుకుంటే మనం అంత దూరం ట్రావెల్ చేయగలుగుతాం. సో బేసిక్గా రిటైర్మెంట్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అందరికీ. సో మనకి మంత్లీ ఎక్స్పెండిచర్స్ మీట్ చేసేందుకు సరిపడా కార్పస్ కనుక మన దగ్గర లేకపోతే రానున్న రోజుల్లో మంత్లీ ఎక్స్పెండిచర్స్ మీట్ అవ్వడం కూడా చాలా కష్టం. సో దానికోసం ఒకసారి ఈ ఒక ప్రెజెంటేషన్ చూడండి. సో దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక ముగ్గురు వ్యక్తుల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. ఏ, బి అండ్ సి. ఏ ఒక వ్యక్తి యొక్క ఏజ్ వచ్చేసరికి 25 సంవత్సరాలు, అండ్ బికి సంబంధించి 35 సంవత్సరాలు, అండ్ సి వయసు 45 సంవత్సరాలు. సో ఈ డిఫరెంట్ ఏజ్ కేటగిరీస్ తోటి వాళ్ళకి కరెంట్ ఉన్నటువంటి ఎక్స్పెండిచర్స్ తోటి వాళ్ళు రిటైర్ అయ్యే టైంలో ఎంత ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఎంత డబ్బులు కావాలి. సో బేసిక్గా వాళ్ళకు ఉన్నటువంటి కరెంట్ ఎక్స్పెండిచర్ ఏ అనే వ్యక్తి అంటే 25 సంవత్సరాలు కాదు, 30 అయి ఉండొచ్చు, 45 ఉండొచ్చు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం యావరేజ్ ఎక్స్పెండిచర్ 50,000 రూపాయలుగా తీసుకుందాం. ఇప్పుడు ప్రతి నెల వాళ్ళ ఖర్చులు 50,000 రూపాయలుగా ఉన్నాయని అనుకోండి. సో వాళ్ళకి సంబంధించి ఎంత డబ్బులు సేవ్ చేయాలి. ఇప్పుడు మనకి యావరేజ్ రిటైర్మెంట్ ఏజ్ ఎంత, 60 సంవత్సరాలు. సో 60 సంవత్సరాల్లో మనకు రిటైర్మెంట్ అనేది వస్తుంది. సో యావరేజ్గా ఇప్పుడు ఏ అనే వ్యక్తికి సుమారుగా 35 సంవత్సరాలు ఉంది రిటైర్మెంట్కి, బి అనే వ్యక్తికి 25 సంవత్సరాలు, సి అనే వ్యక్తికి 15 సంవత్సరాలు మాత్రమే రిటైర్ అవ్వడానికి టైం మిగిలింది. సో ఈ 50,000 రూపాయలు ఎక్స్పెండిచర్ అనేది, 50,000 రూపాయల ఎక్స్పెండిచర్ అనేది యావరేజ్గా మనకి ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకుంటూ మన మార్కెట్లో కరెంట్ ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ 7 and 8 and అబోనే ఉంటుంది. కానీ యావరేజ్గా 6%గా మాత్రమే తీసుకుంటాం అనుకోండి. 6%గా మాత్రమే మనం కన్సిడర్ చేసినట్లయితే ఈ 35 సంవత్సరాల తర్వాత 50,000 ఖర్చు కాస్త 3,84,000కి చేరుతుంది. అండ్ 25 సంవత్సరాల తర్వాత అయితే 2 లక్షలకు చేరుతోంది. అదే 15 సంవత్సరాల తర్వాత అయితే 1,20,000గా వెళ్తుంది. అందరూ అనుకుంటూ ఉంటారు, ఏంటి ఇప్పుడు 50,000 ఖర్చు పెట్టుకునే వాడికి అంటే 25 సంవత్సరాల వ్యక్తికి తన రిటైర్మెంట్ టైంకి నెలకి 3,80,000 కావాలా అనేది. సో బేసిక్ ఇక్కడ ఒకే ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి. కరెక్ట్గా మనకు ఒక 15 సంవత్సరాల క్రితం ఒక గుడ్డు కొనాలి అని అంటే రూపాయి సరిపోయేది. కానీ ఇదే రోజు ఒక గుడ్డు కొనాలంటే 6 రూపాయలు ఖర్చు అవుతుంది. పాలు అప్పట్లో లీటర్ 20 రూపాయలు, ఇప్పుడు 80 నుంచి 100 రూపాయలు. అంటే ఎన్ని రెట్లు, ఎంత స్పీడ్గా పెరుక్కుంటూ వెళ్తుంది. సో మనం ప్రతిరోజు చేసేటువంటి ఖర్చుల్ని మీరు కంపేర్ చేసుకుంటేనే ఎవ్రీ 10 yearsకి ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది మీకు అర్థం అవ్వచ్చు. ఇది బేసిక్గా బేర్ మినిమం 6% ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసి తీసుకునేదే. 50,000 ఖర్చు ఇప్పుడున్న ప్రకారం ఈరోజు 50,000 ఖర్చు పెట్టే వాళ్ళకి 35 సంవత్సరాల తర్వాత 3,80,000. సో ఈ డబ్బుల్ని, ఇంత డబ్బులు మనం ప్రతి నెల ఖర్చు పెట్టుకోవాలి అని అంటే మనం ఎంత డబ్బుల్ని మనం సేవ్ చేసుకోవాలి. సో రిటైర్మెంట్ ఏజ్ కల్లా మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే మనం దీన్ని రీచ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో బేసిక్గా ఇంత డబ్బులకి అంటే యావరేజ్గా ఏ అనే వ్యక్తికి సంవత్సరానికి 46 లక్షలు కావాలి, బి అనే వ్యక్తికి 25 లక్షలు కావాలి, సి అనే వ్యక్తికి 14 లక్షలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టుకోవడానికి కావాలి. సో బేసిక్గా వీళ్ళు దానికోసం అక్యుములేట్ చేయాల్సిన అమౌంట్ 25 సంవత్సరాల వయసున్న వాళ్ళైతే 7.5 కోట్లు సుమారుగా, 35 సంవత్సరాల వయసున్న వాళ్ళైతే 4,30,00,000, ఇప్పుడు ఇంకా 45 వయసు ఉన్న వాళ్ళైతే కనుక 2,39,00,000ని కార్పస్గా ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకి ఏవైతే రిటైర్ అయిన తర్వాత రావాల్సినటువంటి ఎక్స్పెండిచర్స్ ఉంటాయో వాటిని మీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇంత హ్యూజ్ అమౌంట్ని అక్యుములేట్ చేయడానికి మనం చేయాల్సింది ఏంటి? సింపుల్గా మ్యూచువల్ ఫండ్స్లో యావరేజ్గా 12% CAGR ఇచ్చేటువంటి, అంటే యావరేజ్గా నిఫ్టీ, సెన్సెక్స్ వీటి గురించి ఐడియా ఉంది కదా. సో వాటికి ఒక యావరేజ్ రిటర్న్ 13%, 13.5% ఉంటుంది. సో మనం అంత కూడా కాదు, 12% బేర్ మినిమం తోటి రిటర్న్ ఇచ్చేటువంటి ఒక మంచి మ్యూచువల్ ఫండ్ ఐడెంటిఫై చేసి 12% ఫండ్ కనుక మనం ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేస్తే 25 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు నెలకి 14,000 ఇన్వెస్ట్ చేయాలి. 35 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 25,000 ఇన్వెస్ట్ చేయాలి. అదే 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళైతే నెలకి 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ బేసిక్గా మీరు లేట్గా ఇన్వెస్ట్ చేయటం వల్ల మీ మంత్లీ సేవింగ్ అమౌంట్ దాదాపుగా 50,000కి రీచ్ అయింది. అదే ఏ కేటగిరీ పర్సన్ మీరు గమనించినట్లయితే
కేవలం 14,000 మాత్రమే ఉంది. సో ఇక్కడ 14,000కి 50,000కి ఎంత వ్యత్యాసం ఉంది? ప్రతి నెల 50,000 ఇప్పుడు కట్టాలి అని అంటే ఒక పెద్ద బర్డెన్గా మారుతుంది. సో దీని యొక్క కాన్సెప్టే స్టార్ట్ ఎర్లీ అని. ఎంత ఎర్లీగా మనం కనుక మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకుంటే, సో బేసిక్గా ఏ ఒక ఇన్వెస్ట్మెంట్ అయినా ఒక ఎయిమ్కి లింక్ అయి ఉండాలి. అంటే నా రిటైర్మెంట్ కోసం, నా పిల్లల చదువుల కోసం, నా పిల్లల మ్యారేజ్ కోసం అని. సో అలానే ఈ అమౌంట్స్ ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో పర్టికులర్గా వీటిని రిటైర్మెంట్ కోసం కనుక మీరు మీ టార్గెట్స్ని లింక్ చేసి పెట్టుకుంటే మీరు ఈ ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేసుకొని ఆ రిటైర్మెంట్ టైంకి ప్రాబ్లం లేకుండా హ్యాపీ లివింగ్ తోటి ఉండడానికి అవకాశం ఉంటుంది. సో స్టార్ట్ ఎర్లీ ఇన్వెస్ట్మెంట్స్ తోటి చిన్న చిన్న అమౌంట్స్ తోటే మన యొక్క టార్గెట్స్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.